హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి సంవత్సరం మేము దివాళీ ముందు రోజు అయితే దొంతులు పెట్టుకుంటాము. దొంతులు అంటే బొమ్మల కొలువు, తెలంగాణలో దొంతులు అని కూడా అంటారు. మేము దొంతులు ఎలా పెట్టుకుంటామో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే టేబుల్ని సెట్ చేసుకొని దానిపైన అంతా ఒక క్లాత్ వేసుకొని పసుపు కుంకుమలతో ముగ్గు అయితే వేసుకున్నాను. అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. ఇలా పెట్టుకునే ముందుగా ఉన్న దొంతులు, అమ్మవారి విగ్రహము అన్నీ క్లీన్ చేసుకోవాలి. అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బ్లూ కలర్వి కనిపిస్తున్నాయి కదా, ఇవి కొత్త దొంతులు. పాత దొంతులతో పాటు ప్రతిసారి ఒక కొత్త దొంతి పెట్టుకోవాలి. పాత దొంతులతో పాటు కొత్త దొంతుని కూడా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా వినాయకుడిని అయితే సెట్ చేసుకోవాలి. వినాయకుని వచ్చేసి ఒక గిన్నెలో బియ్యం పోసుకొని దాంట్లో కొద్దిగా కుంకుమ పసుపు వేసుకొని వినాయకునికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టుకొని వినాయకుని అయితే అలా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారిని కూడా అలంకరించుకోవాలి. ఇప్పుడైతే నేను అమ్మవారిని, కృష్ణుని అందరినీ అలంకరించుకుంటున్నాను. ప్రతి వాటికి ఇలా బొట్లు అన్నీ పెట్టుకోవాలి. పాత దొంతులకి ఇంకా కొత్త దొంతులకు కూడా బొట్లు పెట్టుకోవాలి. మన దగ్గర ఏమైనా కొత్తవైనా పాతవైనా గోల్డ్ లేకపోతే సిల్వర్ ఏదైనా ఉన్నా కానీ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. నేను నా దగ్గర ఉన్న సిల్వర్ కాయిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి మా బాబు నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడు. మా బాబు 9th స్టాండర్డ్ చదివేటప్పుడే సిల్వర్ కాయిన్ని సర్ప్రైజ్గా గిఫ్ట్ చేశాడు. అప్పటి నుంచి ప్రతిసారి నేను ఆ కాయిన్ని దొంతుల్లో అమ్మవారి ముందు పెట్టుకుంటాను. ఆ తర్వాత వినాయకుని ముంగట కొన్ని బియ్యం పోసుకొని ఒక ఇత్తడి ప్లేట్ ఇలాంటిది పెట్టుకొని దాంట్లో కొన్ని బియ్యం పోసుకొని ఇలా తమలపాకులన్నీ సెట్ చేసుకొని ఒక ఎండు కొబ్బరి తీసుకొని వాటికి బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక తమలపాకులో గౌరమ్మని కూడా తయారు చేసుకోవాలి. ప్రతి దాంట్లోనూ ఇలా గౌరమ్మని కూడా మేము తయారు చేసుకుంటాం. గౌరమ్మని ఇలా రెడీ చేసిన తర్వాత వినాయకుని ముంగట అయితే పెట్టేసుకుంటున్నాను. గౌరమ్మని వచ్చేసి ఇలా ఎండు కొబ్బరిలో పెట్టుకోవాలి. దీంట్లో తమలపాకుల్లో కూడా బియ్యం పోసుకొని అది పడిపోకుండా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వినాయకుని ముందు అయితే పెట్టుకున్న తర్వాత ఇవి స్వీట్ దొంతులు అంటారు. మనకి పేలాలు అవన్నీ అమ్ముతారు కదా, వాటి దగ్గరనే అమ్ముతారు. కంపల్సరీ ఆ స్వీట్ దొంతులు కూడా పెట్టాలి. వాటి కూడా బొట్లు పెట్టుకొని పెట్టాలి. ప్రతి దొంతుల్లోనూ ఇలా అన్ని పేలాలన్నీ వేసుకోవాలి. ఎందుకంటే మన సిరిధాన్యాలతో మనము ఎప్పుడూ సుఖంగా ఉండాలని ఈ పూజ అయితే చేస్తారు. అవి వచ్చేసి కుబేర కుండల్లాగా పూజ చేస్తారు. మనం మటుకు వీటిని దొంతులు అంటాము, అంతే తేడా. ఈ దీపావళికి కుబేరుని కూడా పూజ చేస్తారు కదా, నార్త్ ఇండియన్స్ అయితే కంపల్సరీగా చేస్తారు. మనం వచ్చేసి వీటిని దొంతులు అని అంటాము. దొంతుల్లో అన్ని పేలాలు నింపేసుకున్న తర్వాత అమ్మవారికి చీర పెట్టుకొని దాంట్లో పసుబొట్టు కూడా పెట్టి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అమ్మవారికి అయితే నేను ఇలా గాజుల మాల అయితే అల్లాను. అమ్మవారికి గాజుల మాల అంటే చాలా ఇష్టమంట, అందుకే నేను గాజుల మాల అయితే రెడీ చేశాను. అమ్మవారికి అయితే వేసేసాను. మన దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని అయితే రెడీ చేసుకోవాలి. అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను. అమ్మవారి అలంకరణ అయితే అయిపోయింది. ఇక్కడ మా పాప అయితే వాటర్ దీపాలు అయితే వెలిగించేస్తుంది. ప్రతి ఒక్కరూ తెలంగాణలో అయితే ఇలానే అమ్మవారిని అయితే దీపావళి రోజు లక్ష్మీదేవతని చాలా బాగా పూజ చేసుకుంటారు. దొంతులు వచ్చేసి దీపావళి ముందు రోజు పెట్టుకుంటారు. నేను కూడా ముందు రోజే పెట్టుకుంటాను. కొంతమంది దీపావళి రోజు కూడా పెట్టుకుంటారు. ఈ దొంతులు వచ్చేసి 3 రోజులు పెట్టుకుంటారు. దీపావళి ముందు రోజు, దీపావళి రోజు, ఆ నెక్స్ట్ డే కూడా పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారికి అయితే పూజలు అయితే చేసుకుంటారు. అమ్మవారి ముందు వచ్చేసి సీతాఫలము ఇంకా అట్టిపళ్ళు పెట్టి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం వచ్చేసి మేము పేనీలు పెడతాము. పాలలో పేనీలు వేసి అవైతే పెడతాము. ఇంకా స్వీట్స్ కూడా చేసుకొని పెట్టుకుంటాము. ఇలా అమ్మవారిని అంతా సెట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మా పాపతోనే పూజ చేయిస్తున్నాము. ఎందుకంటే పిల్లలకు కూడా పూజ చేయడం తెలవాలి కదా, అందుకే పూజ చేయిస్తున్నాము.
అమ్మవారికి అయితే ఇలా దీపము ధూపము నైవేద్యము అన్నీ సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి కనకదార స్తోత్రం కూడా చదువుకొని అమ్మవారి అష్టోత్తరము అన్నీ చదువుకోవాలి. ఇలా లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా విష్ణు అవతారాలలో ఏ దేవుణ్ణైనా కానీ మనం పెట్టుకోవాలి. మేము వచ్చేసి కృష్ణుని పెట్టుకున్నాను. ఇలా అమ్మవారికి పూజ చేసినప్పుడు కంపల్సరీగా అయ్యగారికి కూడా పూజ చేసుకోవాలి. ఈ పూజ వచ్చేసి సిరిధాన్యాలు కూడా కాబట్టి నేను ఒక ప్లేట్లో నా దగ్గర ఫస్ట్ నుంచి నేను దొంతులకి పెట్టుకునే కాయిన్స్ అన్నీ కడుక్కొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని వాటిని కూడా పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను దొంతులన్నిటికీ పసుపు కుంకుమలో అమ్మవారికి అందరికీ పసుపు కుంకుమలతో పూజ చేసుకుంటున్నాను. లక్ష్మీదేవత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నైవేద్యంతో అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ పూజ వచ్చేసి మా పాపతోనే చేయిస్తున్నాను. ఎందుకంటే అమ్మవారికి ఆడపిల్లలతో పూజ చేస్తే చాలా మంచిది కూడా. ఆ తర్వాత తులసి అమ్మవారికి కూడా దీపం పెట్టేసుకొని బయట అన్ని దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాము. మా పాప ఇక్కడ దీపాలు కూడా పెట్టేస్తుంది. దీపావళి ముందు రోజు ఇలా దీపాలన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటాము. మేమైతే లక్ష్మీదేవిని ఇలా దొంతులతో పూజ చేసుకుంటాము. మీరు లక్ష్మీదేవి అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటారో నాకు కామెంట్లో పెట్టండి. దీపావళి రోజు లక్ష్మీదేవి అమ్మవారికి ఎందుకు పూజలు చేస్తారో మీకేం తెలుసో అవన్నీ కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే ఇంతే తెలుసు. మా పెద్దవాళ్ళు ఇలాగే చెప్పారు కాబట్టి మేము కూడా ఇలానే రిపీట్గా చేస్తుంటాము. మన పెద్దవాళ్ళు ఎలా పూజ చేస్తే మనం కూడా అలానే పూజ చేయాలి కదా. మేము కూడా ఆ విధంగా పూజ చేసుకుంటాము. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పూజ చేసుకుంటారు. ఒక్కొక్కరి పూజ విధానం ఒకలాగా ఉంటుంది. మేమైతే లక్ష్మీదేవికి ఇలా పూజలు చేసుకుంటాము. అన్ని పూజలు చేసుకున్న తర్వాత అందరూ అమ్మవారికి ఇలా కుంకుమ పసుపు అన్నీ వేసి అమ్మవారిని పూజ చేసుకుంటాము. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి పూజ అయితే చేసుకుంటున్నాము. మేము చేసుకున్న పూజ మీరు కూడా చూసేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో విషయానికి వస్తే దొంతులు పెట్టడానికి కారణం తెలంగాణలో అమ్మమ్మ వాళ్ళు మనవరాలికి ఫస్ట్ దివాళీకి దొంతులు పెడతారు. వాళ్ళ స్తోమతని బట్టి కొంతమంది వెండి దొంతులు కొంతమంది మట్టి దొంతులు అలా తీసుకెళ్తారు. ఇది తెలంగాణలో సాంప్రదాయం. ఇక్కడ నుంచి ప్రతిసారి దొంతులకి పూజలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. నేను చెప్పింది కరెక్టే అని అనుకుంటున్నాను. నాకు తెలిసిందంతా మీకైతే చెప్పేశాను. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే మట్టుకు కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా తెలుసుకుంటాను కదా. మా లక్ష్మీ పూజలు మీకు ఎలా అనిపిస్తుంది? నా పూజలు మీకు కూడా నచ్చాయా? మేమైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాము. ఇలాగే రిపీటెడ్గా 3 days పూజ చేసుకుంటాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా 3 days ఇలానే పూజ చేసుకుంటాము. సెకండ్ డే థర్డ్ డే రోజైతే వీడియో అయితే చేయలేదు. ఇలా పూజలు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా చెప్పండి. ఇంకా తెలంగాణలో ఏ పూజ చేసినా ఊదు అయితే వేసుకుంటాము కంపల్సరీగా. ఇలా ఊదు వేసుకున్న తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసి మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. దీపావళి రోజు నేను చేసుకున్న లక్ష్మీ పూజలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంతి కృష్ణ. మీరు ఎప్పుడు నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి.